అంతేకాదు మరలా అతన్ని లేవదీసి పైకి లేవదీసి ఏం చేశారు? పైకి తీసుకుని వచ్చి వేరే దేశపు వాడికి అమ్మివేస్తారు. ఇన్ని చేశారు. ఎందుకని? వీడు గొప్పవాడంట, వీడు కలలకని మనకు చెబుతున్నాడు అంటే వీడికి మనం సాష్టాంగ పడాలంట. వీడే లేకుండా పోతే ఆ కళ ఏమైపోతుంది? ఆ కళ నెరవేరదు. వీడు లేకుండా పోతే వాడు కన్న కళ వాడితోనే అంతమైపోతుంది. మనము ఎవరికి కూడా సాష్టాంగ పడవలసిన అవసరం లేదు, నమస్కారం చేయవలసిన పని లేదు అని వారు ఒక దురాలోచన కలిగి ఏం చేస్తారండి? యోసేపుని ఒక గోతులో పడేశారు. పడేసిన తర్వాత మరలా ఇంకో ఆలోచన వచ్చింది వాడికి. మరలా ఇంకో ఆలోచన వచ్చి ఏం చేస్తారు? గోతులో నుంచి తీసివేసి బయట దేశస్తులకి అమ్మేశారు. ప్రియమైన దేవుడిలారా, దేవుడు ఒక కళ కనిచ్చాడంటే, ఒక దర్శనాన్ని ఇచ్చాడంటే, ఒక వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చకుండా మాట్లాడండి. ఎన్ని ఆటంకాలు రానివ్వండి, ఎన్ని అడ్డులు రానివ్వండి, ఎంతమంది అడ్డుపడనివ్వండి, జరగకూడదు ఇది జరగకూడదు అని ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్ననివ్వండి, అది జరగకుండా అవుతుందండి. దేవుడి ఆలోచన ఆపగలరా ఎవరైనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన మానవుడు ఆపలేడని ఇంకా గ్రహించలేకపోతున్నారు.